హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వితిన్ 5 మినిట్స్లో మనం టీజీ ఐసెట్కి కాలేజ్కి ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి టీజీ ఐసెట్ ర్యాంక్ కార్డ్. సో మనకు ర్యాంక్ వచ్చి ఉంటుంది కదా, సో ఆ ర్యాంక్ కార్డ్ జిరాక్స్ అనేది తీసుకోవాలి, కలర్ జిరాక్స్. నెక్స్ట్ టీజీ ఐసెట్ అలాట్మెంట్ ఆర్డర్. సో టీజీ ఐసెట్ అలాట్మెంట్ ఆర్డర్ ఒకవేళ డౌన్లోడ్ చేసుకోలేకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది ఉంది. సో అక్కడ చూసి ఆ స్టెప్స్ అనేది ఫాలో అయ్యి చలాన్ పేమెంట్ చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని అండ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది తీసుకోండి. సో నెక్స్ట్ జాయినింగ్ రిపోర్ట్ కూడా కలర్ జిరాక్స్లో తీసుకోండి. సో ఈ 3 సర్టిఫికేట్స్ అనేటివి ఖచ్చితంగా కాలేజ్కి అనేది సబ్మిట్ చేయాలి. అండ్ ఈ 3 సర్టిఫికేట్స్తో పాటు మీ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ మీ పాస్వర్డ్ అనేది మీరు కాలేజ్తో షేర్ చేసుకోవాలి. సో దెన్ వాళ్ళు సో అండ్ సో స్టూడెంట్ సో అండ్ సో కాలేజ్లో రిజిస్టర్ అయ్యారు, సో టీజీఐ సీట్ ర్యాంక్ ప్రకారంగా అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని రిజిస్టర్ చేసుకుంటారు అనమాట, అడ్మిషన్ అనేది ఇస్తారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మీకు టీజీఐ సెట్కి సంబంధించిన రియంబర్స్మెంట్ ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా సర్టిఫికేట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలంటే డిగ్రీ కన్సోలిడేటెడ్ మెమో. సో మన డిగ్రీలో లాంగ్ మెమో ఇస్తారు కదా, ఆ మెమో. నెక్స్ట్ డిగ్రీ ప్రొవిజనల్. సో డిగ్రీ ప్రొవిజనల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. డిగ్రీ బోనాఫైడ్, డిగ్రీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ మెమో ఇవ్వాలి, అండ్ ఇంటర్మీడియట్ బోనాఫైడ్ ఇవ్వాలి, అండ్ ఎస్ఎస్సి మెమో ఇవ్వాలి, అండ్ ఎస్ఎస్సి బోనాఫైడ్ ఇవ్వాలి. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు కలర్ జిరాక్స్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి అడిగినప్పుడల్లా వాళ్ళు ఇవ్వరు. మ్యాథ్స్ సర్టిఫికేట్స్ అనేటివి ఒక్కసారి ఇచ్చాక మ్యాక్సిమం మీకు బ్లాంక్ చెక్ అనే పెట్టాలి, ఆర్ ఎల్స్ మీరు వేరే వాళ్ళ సర్టిఫికేట్స్ అనే పెట్టాలి. అంటే ఏదైనా క్లారిటీ ఉన్న క్లియర్గా ఉన్న రీజన్ లైక్ గవర్నమెంట్ జాబ్స్ అన్న ఏదైనా ఒక ఇన్సిడెంట్ అన్న ఏదైనా ఒక రీజన్ ఉంటే మాత్రమే వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అనేటివి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్ఎల్స్ కొంచెం ఫైన్ అనేది ఉంటుంది. సో 70,000 50,000 అనే ఫీజు అనేది పే చేసి సర్టిఫికేట్ తీసుకోమంటారు కాబట్టి సో ఖచ్చితంగా మీది జిరాక్సెస్ అన్నీ కలర్ జిరాక్సెస్, బాండ్ జిరాక్సెస్ తీసుకుంటే చాలా బెటర్ ఇవి. సో ఎందుకు చెప్తున్నా అంటే పర్సనల్గా చెప్తున్నా, డిగ్రీ సర్టిఫికేట్స్ అనేటివి ఇక్కడ వెళ్ళినా కానీ పార్ట్ టైమ్స్కైనా ఫుల్ టైమ్స్కైనా కానీ ఎంసీఏ మాస్టర్స్ చేస్తున్నానంటే ఎంబీఏ ఎంసీఏ ఖచ్చితంగా మీ జాబ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా బాండ్ జిరాక్సెస్ అంటే ఇవి తీసుకోండి. సో దెన్ నెక్స్ట్ సర్టిఫికేట్స్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఆ కోటాకి సంబంధించిన సీట్ అనేది మీరు కావాలనుకుంటే మీరు ఆల్రెడీ కౌన్సిలింగ్లో ఆ సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంటారు. సో ఆ సర్టిఫికేట్ కాలేజ్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్. సో మ్యాక్సిమం కొన్ని కాలేజెస్ అయితే అడుగుతాయి. సో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ కూడా అడిగే ఛాన్స్ ఉంది అడ్మిషన్ ఫామ్స్ అప్పుడు. నెక్స్ట్ 8 పాస్ ఫోటోగ్రాఫ్స్. సో మన పాస్ ఫోటోస్ అనేటివి ఖచ్చితంగా 8 అనేది మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలర్ జిరాక్స్, బాండ్ జిరాక్స్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు, మళ్ళీ రిటర్న్ సేమ్ ఆ సర్టిఫికేట్స్ ఇవ్వనట్టు ఈ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉండదు. సో మీకు స్కాలర్షిప్ టైంలో ఇబ్బంది అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మనం మళ్ళీ అప్లై చేసుకుంటూ వస్తుంది, కానీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ జిరాక్సెస్ అన్నీ తీసుకొని పెట్టుకోండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎందుకంటే ఇప్పుడు కొందరికి 10థ్లో, ఇంటర్లో ఆ డిగ్రీలో కొన్ని కొన్ని బోనఫైట్స్ అనేవి మిస్ అయి ఉంటాయి లాంగ్గా చేసే వాళ్ళకి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ క్యారీ చేసినట్టయితే సో యూజ్ అవుతుంది, బోనఫైడ్ ప్లేస్లో రెసిడెంట్ పెట్టే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మీకు అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్టు, ఇంకా టీజీఐసెట్కి సంబంధించి సెకండ్ ఫేజ్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో షేర్ చేసుకోండి. ఎలాంటి సర్టిఫికేట్ సంబంధించి అయినా, అలాట్మెంట్, చలాన్ రిపోర్టింగ్ అయినా, జాయినింగ్ రిపోర్ట్ సంబంధించి అయినా, సెకండ్ ఫేజ్లో కాలేజ్ వస్తుందా, మీకు ప్రిఫర్డ్ కాలేజ్ ఇప్పుడు రాకుంటే నెక్స్ట్ ఫేజ్లో కాలేజ్ వస్తుందా రాదా, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. ఏ డౌట్స్ ఉన్నా అని ఎవరో ఏమనుకుంటారని కాదు, ఏ డౌట్స్ ఉన్నా ఐఎమ్ హియర్ టు క్లారిఫై. విత్ ఇన్ సెకండ్స్లో మీకు మెసేజ్ అనేది, రిప్లై అనేది నేను ఇస్తాను. థ్యాంక్ యూ.